సౌమ్య 3 రోజులు గడుస్తున్నా ఇంకా కుకట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి కూడా పూర్తి దర్యాప్తు చేశారు. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను విచారించారు. ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తిని సస్పెక్ట్ చేసి అతన్ని కూడా విచారించారు. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. మొత్తం ఇప్పటి వరకు ఆ బిల్డింగ్తో పాటు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ల సంబంధించినటువంటి వారిని కూడా మొత్తం 45 మందిని విచారించారు. ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. సో ఇప్పటికే మొదట హత్య జరిగిన రోజు కొంత బేసిక్గా ప్రాథమికంగా తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. కానీ ఈ కేసు చిక్కుముడి వీడకపోవడంతో తల్లిదండ్రులను మరోసారి ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తెల్లవారుజామునే తమ సంగారెడ్డి జిల్లా మొక్తక్యాసరం విలేజ్కి వెళ్ళినటువంటి పోలీసులు నిన్న ఇప్పటికే వేరువేరుగా గంట పాటు తల్లి రేణుకాతో పాటుగా తండ్రి కృష్ణలను వేరువేరుగా పోలీసులు విచారించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా వారిద్దరిని విచారిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇంకా విచారిస్తున్న నేపథ్యంలో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారా లేదంటే ఇంకా దగ్గరి బంధువులు ఎవరైనా కూతురిని హత్య చేసి ఉంటారా అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు ఒక కొలిక్కి వచ్చేలా భావిస్తున్నట్టు పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి. అయితే తల్లిదండ్రులు ఆ రోజు ఎందుకంటే ఉదయం 9 గంటలకు వెళ్ళాలని చెప్పి బిగ్ టీవీతో తండ్రి కృష్ణ మాట్లాడుతూ చెప్పాడు. తమ భార్యని ఆసుపత్రి దగ్గర కొడుకుని స్కూల్ దగ్గర దింపాడు. మళ్ళీ ఇంటికి రావడానికి ఉన్న ఒక్కొక్క సోర్సు ఒకవేళ తండ్రి ఆ రోజు 12 గంటలకు వచ్చినట్లుగా కూడా చెప్తున్నాడు. కానీ మరి ఆ రోజు మెకానిక్ సమీపంలో ఉన్నటువంటి మెకానిక్ షెడ్ ఓన్గా నిర్వహిస్తున్నటువంటి కృష్ణ ఆ రోజు మెకానిక్ షెడ్కి ఎన్ని గంటలకు వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి ఏ సమయంలో వచ్చాడు, తల్లి ఆసుపత్రికి ఎన్ని గంటలకు వెళ్ళింది, ఏ సమయంలో తిరిగి వచ్చింది అన్న అంశాలపైన కూడా కొన్ని కీలక ఆధారాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మరి వీరికి సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా హత్య చేశారా లేదంటే ఇంకా ఎవరు హత్య చేసి ఉంటారు, ఎందుకంటే బయటి వాళ్ళ వ్యక్తుల ప్రమేయం లేదని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారని చెప్పి ఇప్పటికే పోలీసులు వారిని స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే కీలకంగా తల్లిదండ్రులు చెప్పే అంశంపైనే ఈరోజు విచారణ కొనసాగుతుంది. తల్లిదండ్రులు శత్రువులు ఎవరైనా ఉన్నారా లేదంటే మీరు ఆ రోజు ఎక్కడెక్కడ ఉన్నారు అన్న అంశాలపైన కూడా ఈరోజు దర్యాప్తు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. తల్లి రేణుక ఆ రోజు బోరున విలపిస్తూ తనకు ఎవరు అనుమానితులు లేరు, నా బాలికను ఎవరు చంపి ఉంటారనేది కూడా ఆమె కొంత ఎలాంటి అనుమానాలు అయితే వ్యక్తం చేయలేదు. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అయితే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. నిన్న వేరువేరుగా గంట పాటు తల్లి రేణుకను తండ్రి కృష్ణను వేరువేరుగా పోలీసులు విచారించారు. 5 ప్రత్యేక బృందాల ద్వారా దాదాపు వందలాది సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. బాలిక ఒక్కతి ఇంట్లో ఉన్న సమయం ఎగ్జాక్ట్లీ 9 నుంచి 12 వరకు కూడా ఒక్కతే ఉంది. ఆ అంశం కూడా తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసి ఉంటుంది, లేదంటే ఆ బిల్డింగ్లో ఉన్నవారిని పూర్తిగా విచారించిన పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని కూడా వదిలేసినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ కీలకంగా రెండోసారి తల్లిదండ్రులు విచారించారు. 3 రోజులు గడుస్తుంది. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విచారణలో ఎలాంటి అంశాలు వస్తాయనేది ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే బాలిక ఒక్కతున్న అంశం తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది, వారి బంధువులకు బిల్డింగ్లో ఉన్నవారికి తెలుస్తుంది. వారి బంధువుల శత్రువులు ఎవరైనా ఉన్నారా లేదంటే తల్లిదండ్రుల ప్రమేయం ఇంట్లో ఎంతవరకు ఉంది, వాళ్ళు ఎన్ని గంటలకు బాలికని ఒంటరిగా ఉంచి బయటికి వెళ్ళారు, ఎన్ని గంటలకు మళ్ళీ తిరిగి వచ్చారు అన్న అంశాల ఆధారంగానే పోలీసులు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈరోజు తల్లిదండ్రుల విచారణ అనంతరం ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని చెప్పి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రుల విచారణ అనేది కొంత కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య, అంటే నిన్న జరిగినటువంటి విచారణలు అంటే వేరువేరుగా ఇన్వెస్టిగేషన్ చేశారు, వేరువేరుగా స్టేట్మెంట్స్ తీసుకున్నారని చెప్పారు కదా. సో తల్లి దగ్గర నుంచి కానివ్వండి, ఇటు తండ్రి దగ్గర నుంచి కానివ్వండి, అంటే ఈ బంధువులతో మాకు శత్రుత్వం ఉంది, ఇంటి పక్కన వాళ్ళతో ఇలా గొడవలు ఉన్నాయి అని ఏ ఒక్క మాట కూడా చెప్పలేదా? సౌమ్య, ఖచ్చితంగా తండ్రి బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా నా మీద డౌట్ ఎందుకు, నాకు ఎలాంటి అంటే నాకు ఒక్కగానొక్క కూతురు నేనెందుకు హత్య చేస్తానంటూ కూడా మొదటి రోజు ఆయన మాట్లాడిన పరిస్థితి. సో తల్లి మాట్లాడుతూ కూడా మాకు ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరిపైన అనుమానాలు లేవు, ఇంట్లో అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల అంటే అదే బిల్డింగ్లో ఉన్న వారితో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, కానీ హత్య చేసేంతటువంటి శత్రుత్వం మాకు ఎవరితో లేదని చెప్పి వాళ్ళు చెప్పారు క్లియర్గా. కానీ ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేకపోవడం, సీసీ కెమెరాల్లో రికార్డు కాకపోవడం,
బయట ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు. ఆ భవనంలో ఉన్నటువంటి కుటుంబాలను పూర్తిగా విచారించారు. కానీ ఇక్కడ తల్లిదండ్రుల విచారణ అనేదే కీలకంగా మారబోతుంది. ఎవరి ప్రమేయం ఉందనేది మాత్రం ఈరోజు పోలీసులు తేలుస్తున్నారంటూ కూడా తెలుసు. ఒక ఛాలెంజింగ్గా పోలీసులు అయితే తీసుకున్నారు. కూకట్పల్లి పోలీసులు ప్రత్యేకంగా 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 40 మందికి పైగా వారిని విచారించారు. వందలాది మంది సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇలాంటి క్లూ దొరకలేదు. పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలు కూడా ఎలాంటి లైంగిక దాడి జరగలేదు. కానీ 21 కత్తిపోట్లను పొడిచినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలో మరి అంత కసిగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎవరి ప్రమేయం ఇందులో ఉంది, బాలిక ఒంటరిగా ఉందన్న విషయం ఎవరెవరికి తెలుసు అన్న అంశాలను పరిశీలిస్తూనే అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్లో ఎవరెవరు ఆ సమయంలో 9 to 12 ఎవరెవరి సిగ్నల్స్ ఉన్నాయి, తల్లిదండ్రులు ఇంటికి ఎప్పుడు వచ్చారు, ఎవరెవరు, ఎందుకంటే ఇద్దరు వేరువేరుగా పనిచేస్తున్నారు. తల్లి ఆసుపత్రిలో పనిచేస్తుంది, తండ్రి ఏమో మెకానిక్ షెడ్లో, బాబును మాత్రం స్కూల్లో వదిలేశారు. తండ్రి 12 గంటలకు ఇంటికి వచ్చాడు. మరి అంతకుముందు ఆ 3 గంటల మధ్య ఎవరెవరు వచ్చారు, ఎవరెవరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి, వీరు కూడా ఎప్పుడు మరి ఇంటికి తిరిగి వచ్చారు అన్న అంశాలపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగితే ఇద్దరిని సపరేట్గా విచారించినప్పుడు కూడా కొంత వారు చెప్పిన సమాధానాలపైన కూడా ఈరోజు విచారణ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇద్దరిని వేరువేరుగా విచారించినటువంటి పోలీసులు ఈరోజు ఇద్దరిని కలిసి విచారిస్తున్న నేపథ్యంలో ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది సాయంత్రం వరకు అని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కూకట్పల్లి బాలిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రులు కృష్ణ, రేణుకలను పోలీసులు విచారిస్తున్నారు. బాలిక హత్య కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. హత్య జరిగిన రోజు తల్లిదండ్రుల కదలికలను ఇప్పటికే ఆరా తీశారు. తండ్రి మెకానిక్ షెడ్ కు ఎప్పుడు వెళ్లారు, మళ్లీ తిరిగి ఇంటికి ఎప్పుడు వచ్చాడు అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. తల్లి హాస్పిటల్ కు ఎప్పుడు వెళ్లి వచ్చిందో పోలీసులు కూపీలాకే పనిలో ఉన్నారు. అయితే నిన్న తల్లిదండ్రులు ఇద్దరిని వేర్వేరుగా విచారించిన పోలీసులు ఇవాళ ఇద్దరిని కలిపి విచారిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, బాలికకు సంబంధించి విచారణలు ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏమైనా ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయా, ఇప్పటివరకు అందినటువంటి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, 3 రోజులు గడుస్తున్నా ఇంకా కూకట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి కూడా పూర్తి దర్యాప్తు చేశారు. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను విచారించారు. ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తిని సస్పెక్ట్ చేసి అతన్ని కూడా విచారించారు. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. మొత్తం ఇప్పటి వరకు ఆ బిల్డింగ్తో పాటు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకు సంబంధించినటువంటి వారిని కూడా మొత్తం 45 మందిని విచారించారు. ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. సో ఇప్పటికే మొదట హత్య జరిగిన రోజు కొంత బేసిక్గా ప్రాథమికంగా తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. కానీ ఈ కేసు చిక్కుముడి వీడకపోవడంతో తల్లిదండ్రులను మరోసారి ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తెల్లవారుజామునే తమ సంగారెడ్డి జిల్లా మొక్తక్యాసరం విలేజ్కి వెళ్ళినటువంటి పోలీసులు నిన్న ఇప్పటికే వేరువేరుగా గంటపాటు తల్లి రేణుకతో పాటుగా తండ్రి కృష్ణలను వేరువేరుగా పోలీసులు విచారించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా వారిద్దరిని విచారిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇంకా విచారిస్తున్న నేపథ్యంలో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారా, లేదంటే ఇంకా దగ్గరి బంధువులు ఎవరైనా కూతురిని హత్య చేసి ఉంటారా అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు ఒక కొలిక్కి వచ్చేలా భావిస్తున్నట్టు పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి. అయితే తల్లిదండ్రులు ఆ రోజు, ఎందుకంటే ఉదయం 9 గంటలకు వెళ్ళాలని చెప్పి బిగ్ టీవీతో తండ్రి కృష్ణ మాట్లాడుతూ చెప్పాడు. తమ భార్యని ఆసుపత్రి దగ్గర, కొడుకుని స్కూల్ దగ్గర దింపాడు. మళ్ళీ ఇంటికి రావడానికి ఉన్న ఒక్కొక్క సోర్సు, ఒకవేళ తండ్రి ఆ రోజు 12 గంటలకు వచ్చినట్లుగా కూడా చెప్తున్నాడు. కానీ మరి ఆ రోజు మెకానిక్ సమీపంలో ఉన్నటువంటి మెకానిక్ షెడ్ ఓన్గా నిర్వహిస్తున్నటువంటి కృష్ణ ఆ రోజు మెకానిక్ షెడ్కి ఎన్ని గంటలకు వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి ఏ సమయంలో వచ్చాడు, తల్లి ఆసుపత్రికి ఎన్ని గంటలకు వెళ్ళింది, ఏ సమయంలో తిరిగి వచ్చింది అన్న అంశాలపైన కూడా కొన్ని కీలక ఆధారాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మరి వీరికి సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా హత్య చేశారా, లేదంటే ఇంకా ఎవరు హత్య చేసి ఉంటారు, ఎందుకంటే బయటి వాళ్ళ వ్యక్తుల ప్రమేయం లేదని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారని చెప్పి ఇప్పటికే పోలీసులు వారిని స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే కీలకంగా తల్లిదండ్రులు చెప్పే అంశంపైనే ఈరోజు విచారణ కొనసాగుతుంది. తల్లిదండ్రులు శత్రువులు ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరు ఆ రోజు ఎక్కడెక్కడ ఉన్నారు అన్న అంశాలపైన కూడా ఈరోజు దర్యాప్తు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. తల్లి రేణుక ఆ రోజు బోరున విలపిస్తూ తనకు ఎవరు అనుమానితులు లేరు,
బాలికను ఎవరు చంపి ఉంటారనేది కూడా ఆమె కొంత ఎలాంటి అనుమానాలు అయితే వ్యక్తం చేయలేదు. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అయితే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. నిన్న వేరువేరుగా గంట పాటు తల్లి రేణుకను తండ్రి కృష్ణను వేరువేరుగా పోలీసులు విచారించారు. 5 ప్రత్యేక బృందాల ద్వారా దాదాపు వందలాది సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. బాలిక ఒక్కతి ఇంట్లో ఉన్న సమయం ఎగ్జాక్ట్లీ 9 నుంచి 12 వరకు కూడా ఒక్కతే ఉంది. ఆ అంశం కూడా తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసి ఉంటుంది, లేదంటే ఆ బిల్డింగ్లో ఉన్నవారికి. బిల్డింగ్లో ఉన్నవారిని పూర్తిగా విచారించిన పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని కూడా వదిలేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ కీలకంగా రెండోసారి తల్లిదండ్రులు విచారించారు. 3 రోజులు గడుస్తుంది. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విచారణలో ఎలాంటి అంశాలు వస్తాయనేది ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే బాలిక ఒక్కతున్న అంశం తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది, వారి బంధువులకు బిల్డింగ్లో ఉన్నవారికి తెలుస్తుంది. వారి బంధువుల శత్రువులు ఎవరైనా ఉన్నారా, లేదంటే తల్లిదండ్రుల ప్రమేయం ఇందులో ఎంతవరకు ఉంది, వాళ్ళు ఎన్ని గంటలకు బాలికని ఒంటరిగా ఉంచి బయటికి వెళ్ళారు, ఎన్ని గంటలకు మళ్ళీ తిరిగి వచ్చారు అన్న అంశాల ఆధారంగానే పోలీసులు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈరోజు తల్లిదండ్రుల విచారణ అనంతరం ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని చెప్పి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రుల విచారణ అనేది కొంత కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య, అంటే నిన్న జరిగినటువంటి విచారణలో అంటే వేరువేరుగా ఇన్వెస్టిగేషన్ చేశారు, వేరువేరుగా